హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్ బై సత్య మామిడి. ఈరోజు నేను ఒక అవుట్డోర్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. లొకేషన్ చూస్తే అర్థమైపోతుంది కదా, ఇది ఒక అవుట్డోర్ వ్లాగ్ అని. అవునండి, చాలా రోజుల తర్వాత సరదాగా బయటకు వెళ్దాం అనిపించింది. కానీ బయట సిచ్యువేషన్స్ చూస్తే వెళ్ళడం కరెక్టా కాదని ఆలోచించుకొని ఈ ప్లేస్ని అయితే డిసైడ్ చేసుకున్నాం. వైజాగ్లో ఎక్కడికి వెళ్ళినా సీనిక్ బ్యూటీకి కొదవే లేదు. కానీ కొంచెం లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి, మనకి క్రౌడ్ ఎక్కువ ఉండకూడదు అంటే కొంచెం జర్నీ అయితే తప్పకుండా చేయాల్సి ఉంటుంది. సో మేమైతే తాటిపూడి రిజర్వాయర్ ఉంది కదండి, అక్కడికి వెళ్దాం అని ప్లాన్ చేసుకున్నాం. ఈ జర్నీలో మా ఎక్స్పీరియన్సెస్ అన్నీ చాలా వరకు మీతో షేర్ చేసుకోవడానికి కోసం వీలైనంత వరకు రికార్డ్ చేశానండి వీడియోస్ని అయితే. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. ఆల్మోస్ట్ మనకి పెందుర్తి జంక్షన్ దాటినప్పటి నుండి అంతా కూడా గ్రీనరీ అండి. చుట్టూ ఎక్కడ చూసినా పల్లెటూరు వాతావరణం, యానిమల్స్ చాలా బాగుంది. ఇవే కాకుండా ఈ పల్లెటూరులో ఎటు చూసిన టెంపుల్స్ చాలా బాగున్నాయండి. చిన్న చిన్న అమ్మవారి టెంపుల్స్, అలాగే ఎక్కడైనా రామాలయాలు, ఇలా ఒక స్ట్రీట్కి 2-3 వరకు అలా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా మీకు వీడియోలో చూస్తుంటే తెలుస్తుందో లేదో, క్లైమేట్ మేము స్టార్ట్ అయినప్పుడు చాలా చల్లగా ఉంది, కానీ ఇప్పుడు మాత్రం ఎండ మామూలుగా లేదనమాట. ఇంతకీ చెప్పడం మర్చిపోయానండి, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక మన జర్నీ అయితే ఆల్మోస్ట్ పెందుర్తి జంక్షన్ అది దాటేసామండి. ఇంకా ఏవో చిన్న చిన్న పల్లెటూర్లు లాంటివి కూడా క్రాస్ అయ్యాం. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఎస్కోట దగ్గరలో ఉన్నాం అనమాట. ఎస్కోట అంటే ఇది విజయనగరం డిస్ట్రిక్ట్లోకి వస్తుందండి. ఇది చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది, అరకు వెళ్ళే రూట్లో వస్తుందన్నమాట. సో ఇక్కడైతే ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా బాగుంటాయి. విజయనగరంలో కూడా చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉంటాయి. అక్కడ ముంతాజ్ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంటుందండి. సో అక్కడికి వెళ్దాం అనుకున్నాం, కానీ ప్రెసెంట్ అయితే అక్కడ డైనింగ్ ఆప్షన్స్ లేవండి, ఓన్లీ టేక్ అవేస్ అంట. సో అక్కడ దగ్గరలో ఉన్న క్వాలిటీన్ అని ఇంకో రెస్టారెంట్ ఉంది, అక్కడ కూడా ఫుడ్ చాలా బాగుంది. మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. సో అక్కడ లంచ్ కూడా చేసేసి మేము మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసాం అనమాట. సో చూస్తున్నారు కదా, చుట్టూ మళ్ళీ గ్రీనరీ, అండ్ తిన్న వెంటనే జర్నీ కదండి, సో స్లోగా వెళ్తున్నాం అనమాట. చుట్టుపక్కల అక్కడక్కడ ఆగి కొంచెం ఫొటోస్ అవి తీసుకొని లొకేషన్స్ అవి కవర్ చేసుకుంటూ నెమ్మదిగా వెళ్తున్నాం. కానీ దారిలో మాకు పెద్ద పెద్ద చెట్లు అండి, అరౌండ్ 100-200 ఇయర్స్ కూడా ఉంటాయేమో వాటికి ఏజ్. ఆ చెట్లు, పాము పుట్లు ఇలాంటివి చాలా చూసాం అనమాట. మీకు వీడియోలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో బెటర్ ఏంటంటే ఎవరైనా ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా డే టైమే ప్లాన్ చేసుకోండి. ఇలా కాసేపు కొంత దూరం వెళ్ళిన తర్వాత మేము ఒక దగ్గర ఆగామండి. అక్కడ ఒక చిన్న దూడపిల్ల కనిపించింది, దాన్ని చూసి ఆగాలనిపించి ఆగామన్నమాట. ఇదిగోండి ఎంత క్యూట్గా ఉందో చూడండి దూడ. కాసేపు అలా దాంతో టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి చేతులు శానిటైజ్ చేసుకొని జర్నీకి అయితే మళ్ళీ స్టార్ట్ చేసామండి. ఇంకా దూడకి బాయ్ చెప్పేసాం. అసలు మాకైతే వదలబుద్ధి లేదు దాన్ని, చాలా క్యూట్గా ఉంది కదా. సో ఇంకా బ్యాక్ టు జర్నీ. ఈ దారిలో ఇంకా ఇలా కనిపిస్తూనే ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ పాము పుట్టలు. సో ఇవన్నీ దాటుకుంటూ ఏవో పెద్ద పెద్ద చెట్లు అవి దాటుకుంటూ ఒక దగ్గర కొంచెం ఏమైనా రిఫ్రెషింగ్గా ఏమైనా తాగుదాం అని చెప్పి ఆగామన్నమాట. చెరుకు రసం తీసుకున్నాం. ఇది కొంచెం లాంగ్ డ్రైవ్ కాబట్టి మేము వాటర్ అది కూడా ప్లాన్ చేసుకున్నాం. సో డిహైడ్రేషన్ అది ప్రాబ్లం అవ్వకూడదు కదా. సో మీరు కూడా ఇలా లాంగ్ డ్రైవ్స్ అయితే వెళ్ళినప్పుడు కంపల్సరీ హైడ్రేషన్ కోసం ఏమైనా ప్లాన్ చేసుకోండి. అట్లీస్ట్ వాటర్ బాటిల్, అలాగే ఎలక్ట్రాల్, ఓఆర్ఎస్ ఇలాంటివి కొంచెం హ్యాండీగా పట్టుకు వెళ్ళడం మంచిది. సో మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, అక్కడక్కడ రోడ్స్ మీద అయితే చెట్లు కొట్టేశారు, రోడ్ వైండింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఎలా కొంచెం చూస్తే బాధగా ఉంది కదా, చాలా పెద్ద పెద్ద చెట్లు అండి, ఇలా కొట్టేసి పక్కన పడేసి ఉంటే ఏదోలా అనిపించింది. సో ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ మేమైతే ముందుకు వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకో విషయం ఏంటంటే మనకి జర్నీలో ఎక్కడ పడితే అక్కడ తాటి చెట్లు బాగా ఎక్కువ కనిపిస్తున్నాయండి. దాని కిందన ఎటు చూసిన తాటికాయలు అనమాట. సో ఇక్కడ ఆగి మీకు చూపిద్దాం అని చెప్పి రికార్డ్ చేస్తున్నా. వీటిలో ఫుల్గా ఫైబర్ ఉంటుంది, అలాగే మనం టేస్టీ రెసిపీస్ కూడా తయారు చేసుకోవచ్చు అండి ఈ తాటికాయలతో. అదే కాకుండా చెప్పాను కదండి 100-200 ఇయర్స్ చెట్లు కూడా చూసామని చెప్పి. ఇదిగోండి, ఇది కూడా అందులో ఒకటే. ఇది ఆల్మోస్ట్ 2-3 జనరేషన్స్ చూసేసి ఉంటుంది. ఇలా మంచి ఎండలో ట్రావెల్ చేసినప్పుడు ఆ చెట్లు విలువ బాగా తెలుస్తుందండి. ఈ దారి మొత్తం ఉంటే బాగుంది అనిపిస్తుంది కదా. ఇక ఫైనల్గా చూడండి, ఈ రోడ్లో నుండి ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ నుండి చూస్తే మనకి తాటిపూడి రిజర్వాయర్ వ్యూ అయితే కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు వర్షాలు అది లేక వాటర్ ఫుల్గా లేదు కాబట్టి మనకి ఇక్కడ ప్లెయిన్గా ఉంది, బట్ వాటర్ ఉన్నప్పుడు అయితే వ్యూ చాలా బాగుంటుంది. సో ఇది
ఓవరాల్ వ్యూ అన్నమాట మనకి బ్రిడ్జ్ మీద నుండి. ఈ బ్రిడ్జ్ కూడా క్రాస్ చేసిన తర్వాత మనకి ఫైనల్గా ఒక శివాలయం అనేది వస్తుందండి. దీని నెక్స్ట్ మనకి శివాలయం చూడడానికి కొంచెం రాజమండ్రిలో ఎక్కడో చూసిన గుర్తు నాకు ఇలాంటి శివలింగం. సో ఇలాంటి ఒక టెంపుల్ ఉందన్నమాట. దానికి ఆపోజిట్లో ఒక గవర్నమెంట్ బంగ్లా ఏదో ఉంది. ఇది కూడా చూడడానికి ఏదో కోటలా ఉంది. సో నచ్చి మీకు చూపిద్దామని చెప్పి రికార్డ్ చేస్తున్నా. సో ఇవన్నీ కూడా ఇంకా క్రాస్ చేసుకొని మనం అయితే ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇక ఫైనల్గా అయితే చిన్న చిన్న అదే చూస్తున్నారు కదా, చిన్న చిన్న ఊళ్ళు, ఈ హౌసెస్ ఇవన్నీ దాటినట్టయితే మనకి ఆల్మోస్ట్ దగ్గరలోకి వచ్చేస్తాం. కానీ అంతకన్నా ముందు మనకి రిజర్వాయర్కి డౌన్లో ఒక చిన్న పిక్నిక్ స్పాట్ లాంటిది ఒకటి ఉందండి. సో అక్కడికి వెళ్ళడానికి కూడా ప్యాసేజ్ ఉంది. సో మేము ఏంటంటే మెయిన్ రిజర్వాయర్ చూడడానికి వచ్చాం కాబట్టి ఇంకా అవన్నీ కాకుండా డైరెక్ట్ రిజర్వాయర్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది తాటిపూడి రిజర్వాయర్ బయట పార్కింగ్ లాట్ నుండి మీకు వ్యూ అండి, లెఫ్ట్ సైడ్ అనమాట. ఈ గేట్ దాటి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. చూడండి పిక్నిక్ స్పాట్ అని చెప్పాను కదా, అదనమాట. చూడండి ఒక ఫ్యామిలీ అక్కడ చక్కగా పిక్నిక్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇది బయట కొన్ని కాషన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వాటర్ డెప్త్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాటర్లోకి దిగద్దు అని చెప్పి చాలా కాషన్ బోర్డ్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ డిస్ప్లే చేశారండి. సో ఇక్కడ ఏంటంటే వ్యూని చూసి ఎంజాయ్ చేయడానికి రావాలి, లేదు వాటర్లో దిగాలి ఎంజాయ్ చేయాలి అంటే బెటర్ మీరు వాటర్ పార్క్స్ లాంటివి అయినా ప్రిఫర్ చేయాలి. బట్ ఇలాంటివి నాట్ టు స్విమ్, నాట్ టు బాత్ అండి. సో ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి ఆల్మోస్ట్ పాపికొండలు వ్యూ పాయింట్లో ఉంది కదా, నాకైతే చాలా నచ్చింది. చుట్టూ కొండలు, ఆ వాటర్, వీటితో పాటు ఇక్కడ మనకి బోటింగ్ ఆప్షన్ కూడా ఉందండి. లైక్ బోట్ రైడ్స్కి వెళ్ళొచ్చు. బట్ ఇది లాస్ట్ 1.5 year నుండి స్టాప్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఇది సరదాగా పిక్నిక్ స్పాట్ లాగా ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి అది అరేంజ్ చేసుకుంటున్నారు. బట్ బోటింగ్ అయితే స్టాప్ చేశారు కదా. సో జస్ట్ సైట్ సీయింగ్కి అయితే మాత్రం వస్తున్నారు అనమాట. చూడండి ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా బాగుంది. ఇలా కొంచెం ముందుకి నడిస్తే ఇక్కడ డౌన్కి కొన్ని మెట్లు అయితే ఉన్నాయన్నమాట. మేబీ ఇది వాటర్ లెవెల్ అది చెక్ చేయడానికి, ఇన్స్పెక్షన్కి మేబీ యూజ్ చేస్తారేమో, నాకైతే తెలీదు. మీకు తెలిసినట్టయితే కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో అది కూడా చూసేసి మేము జస్ట్ ఫొటోస్ దిగామంటే కిందకి వెళ్ళలేదు, పైనుండే చూసి వ్యూ చూస్తూ అలా ముందుకు నడుస్తూ వెళ్ళిపోయాం అనమాట. కార్నర్ తెలుస్తుంది కదండి రోడ్, అక్కడి వరకు వాక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుండి మనకి మెయిన్ రిజర్వాయర్ గేట్స్ ఉంటాయి కదా, ఆ గేట్స్ దగ్గరికి వెళ్తాం అనమాట. చూడండి ఆల్మోస్ట్ మనం ఇక్కడికి వచ్చేసాం కదా. ఇక్కడ కూడా కాషన్ బోర్డ్ అయితే పెట్టారు. సో మ్యాక్సిమం ఎవరు కూడా వాటర్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాటర్లో దిగాలని కానీ అస్సలు అలాంటి థాట్స్ పెట్టుకోవద్దు, ఎందుకంటే అది చాలా రిస్క్ కదా. సో ఫైనలీ ఈ గేట్స్ దగ్గరికి అయితే మేము వచ్చేసామండి. చూడండి ఇక్కడ మనకి పైనుండి కనిపిస్తుంది కదా, ఈ రిజర్వాయర్ మెయిన్ స్ట్రీమ్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. గేట్స్ ఒక్కసారి ఓపెన్ చేస్తే వాటర్ ఫ్లో మామూలుగా ఉండదు. సో చూడండి అంత కంప్లీట్ ప్లెజెంట్గా ఉంది. ఇంత దూరం నడిచి వచ్చేసాం అనిపించింది. అరౌండ్ 1 kilometer ఉంటుందేమో ఇది అప్రాక్స్. సో అదంతా నడిచి ఇంత దూరం వచ్చామన్నమాట ఈ వ్యూ అది చూసుకుంటూ. కానీ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయండి ఇక్కడ. ఇక ఈ డ్యామ్ విషయానికి వస్తే ఇక్కడ చూసారు కదా, ఈ స్కేలింగ్స్ కనబడుతున్నాయి కదా, ఇది వాటర్ లెవెల్ని మెజర్ చేస్తాయి అన్నమాట. సో దాన్ని బట్టి మనకి అఫీషియల్స్కి వాటర్ లెవెల్ ఎంత ఉంది, గేట్స్ ఎప్పుడు ఓపెన్ చేయాలి అనే ఒక ఐడియా ఉంటుంది. సో ఇది గేట్స్ ఏమీ ఓపెన్ చేయలేదు కాబట్టి కంప్లీట్ మనకి ఇక్కడ స్లాబ్లా కనిపిస్తుంది. వాటర్ లెవెల్ ఎంత లోగా ఉందంటే మనకి పైన డక్స్ అవి కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. డక్స్ స్విమ్ చేయడం అది కెమెరాలో రికార్డ్ అవుతుందో లేదో తెలీదు. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మహాత్మా గాంధీ స్టాచ్యూ ఒకటి ఉందండి. అండ్ ఇక్కడ ప్రొవిజన్కి సంబంధించి రెస్ట్రిక్షన్ నోటీసెస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. అంటే ఆల్కహాల్ ఇస్ నాట్ అలౌడ్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సెక్యూరిటీ కూడా ఓకే, నాట్ బ్యాడ్. ఇవన్నీ కూడా చూసుకుంటూ మేమైతే ఇంకా ఫొటోస్ దిగేసామండి. ఆ తర్వాత ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. సో బ్యాక్కి వచ్చే రూట్లో చూడండి ఇంకా ఫైనల్గా ఇది మన తాటిపూడి రిజర్వాయర్ క్లియర్ వ్యూ అనమాట. ఇక ఇక్కడ నుండి అయితే మేము బ్యాక్ టు హోమ్ జర్నీ స్టార్ట్ అయ్యిందండి. సో మధ్య మధ్యలో ఇవి డైరెక్షన్ బోర్డ్స్ మీకు ఏమైనా హెల్ప్ అవుతాయేమో అని నేను క్యాప్చర్ చేశాను. సో ఇవన్నీ కూడా క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. కానీ దారిలో అక్కడక్కడ చింత చెట్లు కనిపించాయండి. కొంచెం చింత చిగురు అయితే కట్ చేశాను. ఇది మనకి మంచి సీజన్ కదా, ఈ సీజన్లోనే చింత చిగురు వస్తుందని చెప్పి సీజనల్ ఫుడ్లో ఒకటని కంపల్సరీ తినాలంటారు కదా. సో అందుకని ఆగి కట్ చేస్తున్నాను అనమాట. సో
సో చిగురు అంటే ఇంత చిన్న లీవ్స్ అనే ఐడియా ఉంది, కానీ కొంచెం లైట్ గ్రీన్ లీవ్స్ కూడా ఉన్నాయి. అవి కొంచెం పెద్దగానే ఉన్నాయి కానీ మరి డార్క్ గ్రీన్ కాదనమాట. సో నాకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చి ఎందుకన్నా మంచిదని అవి ఇవి కూడా కట్ చేసేసాను, ఇంట్లో పెద్దవాళ్ళు చూసుకుంటారులే అని చెప్పి. సో నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా కష్టపడి వస్తున్నానండి. చెట్టు ఇక్కడ ఏదో బ్రేక్ అయినట్టుంది కొంచెం కొమ్మ, సో అక్కడ చిగురు వస్తుంది, అది నేను కట్ చేసి కలెక్ట్ చేశాను అనమాట. నాకైతే చెట్ల నుండి ఇలా చిగురు కట్ చేయడం లేకపోతే మామిడికాయలు తెంపడం చాలా ఇష్టం, చాలా సరదా అనమాట. సో అందుకని చెప్పి ఈ చెట్టు చూడగానే ఇక్కడ ఆగిపోయి మేమైతే ఈ కట్ చేయడం స్టార్ట్ చేసాం. చిగురు చాలా ఫ్రెష్గా ఉందండి, ఆ స్మెల్ బట్టే నాకు తెలిసింది. లేకపోతే చింత చెట్టు లాంటివి చాలా ఉంటాయి కదా, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నాకైతే కన్ఫర్మ్గా నేను ఇది చింత చిగురు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇదైతే కట్ చేశాను. దాని గురించి కంగారు పడకండి, చెప్పాను కదా నాకు కొంచెం డౌట్ వచ్చింది అని చెప్పి. సో ఇదంతా నేను కలెక్ట్ చేశాను అనమాట, చాలా వరకు కట్ చేశాను నాకు అందినంత వరకు. ఇదైతే మేబీ యూజ్ అవుతుందని అనుకుంటున్నా, ఎందుకంటే చాలా వరకు లేతగానే ఉంది చూడడానికి. అంతేనండి, ఇంకా వే బ్యాక్ టు హోమ్, ఇంకా దారిలో మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇంకా చెప్పడం మర్చిపోయానండి, మేము వచ్చేటప్పుడు దారిలో వెల్లుల్లిపాయలు కొనుక్కున్నాం, అలాగే కొన్ని మట్టి పాత్రలు అయితే కొనుక్కున్నాం. ఈ మట్టి పాత్రలతో కూడా డెఫినెట్గా ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు మన ఛానల్లో మిగిలిన వీడియోస్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ వ్లాగ్స్ బై సత్య మామిడి.